ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్. ఈరోజు మనం పైథాన్లో ఇంట్రడక్షన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్, ఒక సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఒక హార్డ్వేర్కి ఇవ్వడం. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని హార్డ్వేర్కి ఇవ్వడంని మనం సాఫ్ట్వేర్ అని అంటాం. ఒక ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ అంటే ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని రాయడం. ఏంటి? ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని రాయడం. అదే ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్నే, జస్ట్ ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఏమంటామంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ని కోడ్ అంటాం. We should give instructions in a language that the computer understands. These languages are called programming languages. అంటే మనం ఏదైతే ఒక లాంగ్వేజ్ అర్థమయ్యేలాగా ఒక కంప్యూటర్కి ఇస్తామో ఆ లాంగ్వేజ్నే మనం ఏమంటామంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని అంటాం. అంటే we should give instructions in a language that the computer understands. These languages are called programming languages. అదే ఒక ఈచ్ ప్రోగ్రామింగ్ హ్యాజ్ ఎ యూనిక్ సెట్ ఆఫ్ రూల్స్. అంటే ఒక్కొక్క ఈచ్ ప్రోగ్రామింగ్కి ఒక యూనిక్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. యూనిక్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని మనం ఏమంటామంటే సింటాక్స్ అంటాం. ఇట్లా మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి ఆల్మోస్ట్ అరౌండ్ 700 వరకు ఉన్నాయి. ఇప్పుడు పైథాన్లో అసలు మనకి అప్లికేషన్స్ ఎట్లుంటాయి, అసలు ఏ అప్లికేషన్స్లో పైథాన్ యూజ్ చేస్తారో, ఈ పైథాన్ యూజ్ చేసి ఎలాంటి అప్లికేషన్స్ని తయారు చేస్తారో, ఎవరెవరు యూజ్ చేస్తారో అనే వాటి గురించి మనం తెలుసుకుందాం. అసలు పైథాన్కి చాలా అప్లికేషన్స్ యూజ్ చేస్తారు. ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ విల్ యూజ్ పైథాన్. ఇది చాలా వర్సటైలిటీ. తర్వాత దీనివల్ల ఈ పైథాన్ని నేర్చుకోవడం వల్ల అసలు ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. పీపుల్కి. లైక్ డేటా సైంటిస్ట్ కావచ్చు, డేటా అనలిస్ట్ కావచ్చు, సాఫ్ట్వేర్ డెవలపర్ కావచ్చు, డెవాప్స్ ఇంజనీర్ కావచ్చు, ఎంఎల్ ఇంజనీర్ కావచ్చు, పైథాన్ ఇంజనీర్ కావచ్చు, ఇలా ఎన్నెన్నో. అసలు పైథాన్ ఈజీగా ఉంటుందా నేర్చుకోవడానికి? అంటే చాలా ఈజీ టు లెర్న్ పైథాన్. అసలు దీంట్లో చాలా చిన్న కోడ్స్ ఉంటాయి. అది మనం జావాలో కానీ, సిలో కానీ, ఇలా ఏ దాంట్లో రాసినా వచ్చే ఒక పెద్ద కోడ్ని మనం పైథాన్లో చాలా చిన్నగా రాయొచ్చు. సో పైథాన్ అనేది చాలా ఈజీ టు లెర్న్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్ ఆల్సో. ఓకే, ఇప్పుడు మనం కొన్ని నేర్చుకోబోతున్నాం. ఏంటంటే చిన్న ప్రోగ్రామ్స్ ఎలా రాస్తారు. అసలు ప్రోగ్రామింగ్ విత్ పైథాన్. అసలు ఏంటి ప్రోగ్రామింగ్ విత్ పైథాన్. అసలు ఒక హలో వరల్డ్ని ఎలా ప్రింట్ చేయాలి? జస్ట్ ఒక హలో వరల్డ్ అనే ఒక స్టేట్మెంట్ని, అంటే మనం ఒక స్టేట్మెంట్ని
ఎలా ప్రింట్ చేయాలి అంటే జస్ట్ బై యూజింగ్ ద ప్రింట్ 2 బ్రాకెట్స్ తీసుకొని దాని మధ్యలో డబుల్ ఇన్వర్టెడ్ కోట్స్ పెట్టి దాని మధ్యలో మనకి ఏది కావాలంటే ఆ స్టేట్మెంట్, నేను ఇక్కడైతే హలో వరల్డ్ ఇచ్చేస్తున్నాను. ఇది ప్రింట్ చేయమని అడిగితే ఆబ్వియస్లీ ఇట్ విల్ ప్రింట్ హలో వరల్డ్. అలానే ఒక పైథాన్లో క్యాలిక్యులేటర్గా యూజ్ చేయాలంటే, ఒక పైథాన్ని ఒక క్యాలిక్యులేటర్గా మనం యూజ్ చేయాలి అనుకుంటే ఈజీగా ప్రింట్ స్టేట్మెంట్లో బ్రాకెట్స్ ఇచ్చేసి అందులో మనం నెంబర్స్ ఇచ్చేస్తే అది మనకి అవుట్పుట్ని ప్రింట్ చేస్తుంది. దీనికి మాత్రం మనం ఇలా డబుల్ ఇన్వర్టెడ్ కోర్స్ అస్సలు ఇవ్వకూడదు. అలానే ఇచ్చామనుకో అది అలానే ప్రింట్ అవుతుంది, లైక్ ఇలానే ప్రింట్ అవుతుంది. సో మనం ఏదైనా ఒక ఆపరేషన్స్ చేసేటప్పుడు ఇవి రిమూవ్ చేసేయాలి. ఓకే, ఇప్పుడు మనం వేరియబుల్స్ అంటే ఏమో నేర్చుకున్నాం. వేరియబుల్స్ ఏంటి? వేరియబుల్స్ ఎలా ఉంటాయి అంటే, ఇది వేరియబుల్ నేమ్ ఉంటుంది, ఇది వేరియబుల్ వాల్యూ ఉంటుంది. అంటే లైక్ ఇప్పుడు స్పోర్ట్ అనుకో, ఇది వేరియబుల్ నేమ్. ఇదేంటి? వేరియబుల్ నేమ్. దీనికి ఇచ్చే ఒక వాల్యూ ఉంటుంది చూడండి. అంటే స్పోర్ట్ అంటే ఒక ఆడుకునేది. సో ఈ ఆడుకునే దాంట్లో మనం ఒక క్రికెట్ అనేది ఇచ్చామనుకోండి, ఇది ఒక స్పోర్ట్ వాల్యూ అన్నమాట. ఇదేంటి? స్పోర్ట్ వాల్యూ. సో వేరియబుల్ నేమ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే వాల్యూస్ స్టోర్డ్ ఇన్ వేరియబుల్స్. వాల్యూస్ అనేవి వేరియబుల్స్లో స్టోర్ అవుతాయి. ఓకేనా? వేరియబుల్స్ ఆర్ లైక్ కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ వాల్యూస్. అంటే వేరియబుల్స్ అనేవి కంటైనర్స్ అన్నమాట, ఒక వాల్యూ స్టోర్ చేసుకోవడానికి ఇవి ఒక కంటైనర్స్. ఇప్పుడు ఇది వేరియబుల్, ఇది దాని ఒక కంటైనర్. దీంట్లో మనం ఏం చేస్తున్నాం? ఒక వాల్యూ ఇస్తున్నాం స్టోర్ చేసుకో అని చెప్పి. సో దాన్ని మనం దీన్ని వేరియబుల్ నేమ్ అంటాం, దీన్ని వాల్యూస్ స్టోర్డ్ ఇన్ వేరియబుల్స్ అని అంటాం. వాల్యూస్ ఇన్ ద వేరియబుల్స్ కెన్ బి చేంజ్డ్. ఇవన్నీ మనం చేంజ్ చేసుకోవచ్చు. అంటే వాల్యూస్ ఇన్ ద వేరియబుల్స్ కెన్ బి చేంజ్డ్. ఎవ్రీ వాల్యూ ఈజ్ ఏ టైప్ ఆఫ్ డేటా. అంటే ఇక్కడ మనం వేరియబుల్స్తో పాటు ఇప్పుడు డేటా టైప్స్ గురించి కూడా నేర్చుకోబోతున్నాం. ఒక్కొక్క వాల్యూకి ఒక్కొక్క డేటా టైప్ కూడా ఉండొచ్చు. ఎవ్రీ వాల్యూ హ్యాజ్ ఇట్స్ టైప్ ఆఫ్ డేటా. ఓకే, ఒక్కొక్క వాల్యూ ఒక్కొక్క డేటా టైప్లో కూడా ఉండొచ్చు. సో డేటా టైప్స్లో మనం పైథాన్లో కామన్గా చూసే డేటా టైప్స్ ఏముంటాయంటే స్ట్రింగ్ ఉంటుంది, ఇంటీజర్ ఉంటుంది, ఫ్లోట్ ఉంటుంది, బూలియన్ ఉంటుంది. సో ఫస్ట్ మనం స్ట్రింగ్ గురించి నేర్చుకుంటే, స్ట్రింగ్ని మనం ఎలా ప్రజెంట్ చేస్తామంటే డబల్ ఇన్వర్టెడ్ కామాస్తో ప్రజెంట్ చేస్తాం. దీంట్లో ఏదున్నా అది స్ట్రింగే. స్ట్రింగ్ని మనం అలానే రిప్రజెంట్ చేయాలి. స్ట్రింగ్ అనేది స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ క్వయట్స్. లైక్ ఇప్పుడు ఇదే ఉందనుకోండి, క్రికెట్ ఉందనుకోండి, దాన్ని మనం డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్లో పెడతాం. ఎందుకంటే అది స్ట్రింగ్ కాబట్టి, అది ఒక ఆల్ఫాబెటికల్ ఒక క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి మనం దాన్ని డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్లో పెడతాం. ఇది వచ్చేసి స్ట్రింగ్ సింటాక్స్. ఓకేనా? ఇది వచ్చేసి స్ట్రింగ్ సింటాక్స్. ఇప్పుడు మనం ఇంటీజర్ గురించి నేర్చుకుంటాం. ఇంటీజర్ ఎట్లా ఉంటుంది? ఆల్ నెంబర్స్ లైక్ పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, వితౌట్ ఎనీ ఫ్రాక్షనల్ పార్ట్స్.
పార్ట్స్ని మొత్తం మనం ఏమంటాం, ఇంటీజర్స్ కింద తీసుకుంటాం. అదే ఫ్లోట్ అయితే అది డెసిమల్ పాయింట్ ఉండాలి. ఏముండాలి? డెసిమల్ పాయింట్. ఎనీ నెంబర్ విత్ డెసిమల్ పాయింట్. అంటే ఎట్లా? ఫ్రాక్షనల్ పార్ట్ అయి ఉండాలి. ఇది అదేమై ఉండాలి? ఫ్రాక్షనల్ పార్ట్ అయి ఉండాలి. ఎగ్జాంపుల్కి వచ్చేసి ఇలా ఉండొచ్చు, ఆర్ఎల్స్ ఇలా ఉండొచ్చు, ఇట్లా. తర్వాత బూలియన్ గురించి నేర్చుకుంటాం. బూలియన్ అంటే అసలు బూలియన్ అంటే ఏంటంటే డేటా దట్ హ్యాస్ వన్ ఆఫ్ టూ పాసిబుల్ వాల్యూస్. అంటే ఈ బూలియన్కి ఎలా ఉంటుందంటే ఒక డేటాకి జస్ట్ 2 వాల్యూస్ మాత్రమే ఉంటాయి. ఆ 2 వాల్యూస్ ఏంటంటే అది ఎయిదర్ ట్రూ అయినా అవ్వచ్చు, ఆర్ఎల్స్ ఫాల్స్ అయినా అవ్వచ్చు, లేదా ఎస్ అయినా అవ్వచ్చు, లేదా నో అయినా అవ్వచ్చు, లేదా 0 అయినా అవ్వచ్చు, లేదా 1 అయినా అవ్వచ్చు, లేదా ఆన్ అయినా అవ్వచ్చు, లేదా ఆఫ్ అయినా అవ్వచ్చు, అలా ఎక్సెట్రా అనమాట. ఏది రాదా లేదా ఇదా, అది ట్రూనా అది ఫాల్సా, అది ఎస్సా అది నోనా, అది 0నా అది 1నా, లేదా అది ఆనా అది ఆఫా, అట్లా చాలా ఉంటాయి. మనం బూలియన్ సింటాక్స్కి వస్తే బూలియన్ సింటాక్స్ ఎలా రాస్తామంటే ట్రూ అనేది ఖచ్చితంగా టీ అనేది క్యాపిటల్ ఉండాలి, ఫాల్స్ అనేది ఖచ్చితంగా అది ఎఫ్ అనేది క్యాపిటల్ ఉండాలి. అస్సలు ఇలా మాత్రం అస్సలు రాయకూడదు, ప్రోగ్రామ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇది కరెక్ట్, ఇది రాంగ్. ఓకేనా? ఓకే, ఓకే. నెక్స్ట్ మనం ఏం చూడబోతున్నామంటే అసలు ఒక ఇంటీజర్ని ఒక వేరియబుల్తో ఒక ఇంటీజర్ని అసైన్ చేయాలి అంటే అసైనింగ్ an ఇంటీజర్ వాల్యూ టు ఏ వేరియబుల్. లైక్ ఏజ్ తీసుకోండి, లైక్ ఏజ్ ఇలా రాసి ఇలా అసైన్ చేసేస్తాం. ఓకేనా? ఇది అసైనింగ్ an ఇంటీజర్ వాల్యూ 10 టు ఏ వేరియబుల్ ఏజ్. ఓకే. సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. అసలు ఒక సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే సీక్వెన్స్ అంటే ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అని. ఒక ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఎలా ఉంటాయి ఏమి అని దీంట్లో చూస్తున్నాం. ఏంటి? సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఏ ప్రోగ్రామ్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఏ కంప్యూటర్. ప్రోగ్రామ్ అనేది సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఏ కంప్యూటర్. అంటే ఒక సాఫ్ట్వేర్ అనేది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఏ హార్డ్వేర్. దీని మీనింగ్ సింపుల్గా చెప్పాలంటే ఒక సాఫ్ట్వేర్ని మనం హార్డ్వేర్కి ఇస్తున్నాం. అంటే సాఫ్ట్వేర్ని ఇస్తున్నామంటే అదొక కోడ్ అయి ఉంటుంది, అది కూడా అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ ఫర్ కంప్యూటర్. డిఫైనింగ్ ఏ వేరియబుల్. ఏంటి? డిఫైనింగ్ ఏ వేరియబుల్. వేరియబుల్ని ఎలా డిఫైన్ చేస్తాం? ఏ వేరియబుల్ గెట్ స్టార్టెడ్ వెన్ యూ అసైన్ ఏ వాల్యూ టు ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. ఏ వేరియబుల్ అనేది గెట్ స్టార్టెడ్. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది వేరియబుల్? మనం ఒక వాల్యూని అసైన్ చేసినప్పుడు, ఒక వాల్యూని ఒక వేరియబుల్కి అసైన్ చేసినప్పుడు అది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. లైక్ ఇంతకుముందు మనం చూసుకుంటున్నట్టు ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 10. ఇదేంటి? వేరియబుల్ నేమ్. ఇదేంటి? వాల్యూ స్టోర్డ్ ఇన్ వేరియబుల్. సో ఇది మనం ప్రింట్ చేయాలి అంటే ఎలా ప్రింట్ చేస్తాం అంటే ప్రింటింగ్ వాల్యూ ఇన్ ఏ వేరియబుల్. అంటే మనం వాల్యూని ప్రింట్ చేస్తున్నాం, వేరియబుల్లో ఉండే వాల్యూని మనం ప్రింట్ చేస్తున్నాం. అది ఎలా ప్రింట్ చేస్తాము? కోడ్ సింపుల్గా రాస్తే ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 10. దాన్ని ప్రింట్ చేయాలంటే ఇంతకుముందు చూసుకున్నట్టు ప్రింట్ అని చేసి
ఇప్పుడు ఏజ్ అని ప్రింట్ అవ్వకూడదు, ఏజ్లో ఉండే ఒక వాల్యూ ప్రింట్ అవ్వాలి. సో మనం ఇక్కడ ఏజ్ అని ఇస్తాం, $CM. సో అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, 10 ప్రింట్ అవుతుంది. అదే ఒకవేళ మనం $CM ఇచ్చామనుకో ఏజే వస్తుంది. మనకి ఏజ్ కాదు కావాల్సింది, మనం వేరియబుల్ నేమ్లో ఉన్న ఒక వాల్యూ కావాలి మనకి. ఓకేనా? సో మనం ఎలా రాస్తాం, ప్రింట్ ఆఫ్ ఏజ్ అని రాస్తే 10 అవుతుంది. ఓకే, ఇప్పుడు సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ గురించి నేర్చుకున్నాం. కానీ ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఆర్డర్లో ఇవ్వాలి నేర్చుకుంటాం. అంటే ఆర్డర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. మనము ఇంతకుముందు ఏం చేసాం, ఏజ్ =10 ఇచ్చి ప్రింట్ ఆఫ్ ఏజ్ అని ఇచ్చాం. అప్పుడేమైంది, 10 ప్రింట్ అయింది. అంటే ఫస్ట్ వేరియబుల్లో ఒక వాల్యూ అసైన్ చేసి తర్వాత స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలి. అలా కాకుండా మనం ఫస్ట్ ప్రింట్ రాసి తర్వాత వేరియబుల్ని అసైన్ చేసామనుకో అది రాంగ్. ఎందుకు, పైథాన్ ఎగ్జిక్యూట్స్ ద కోడ్ లైన్ బై లైన్. ఇప్పుడు ప్రింట్ చేయడానికి పైన ఏజ్ లేదు, దాని తర్వాత ఇచ్చింది, అది వేస్ట్ కదా. అదే మనం పైన ఇచ్చామనుకో ఫస్ట్ వేరియబుల్ నేమ్ వాల్యూ ఉంటే తర్వాత అది ప్రింట్ అవుతుంది. సో పైథాన్ ఎగ్జిక్యూట్స్ ద కోడ్ లైన్ బై లైన్. వేరియబుల్ ఏజ్ ఈజ్ నాట్ క్రియేటెడ్ బై ద టైమ్ వి ట్రై టు ప్రింట్. ఓకే, ఇప్పుడు స్పేసింగ్ గురించి తెలుసుకుందాం. పైథాన్లో ఏంటి స్పేస్ని, హ్యావింగ్ స్పేసెస్ అట్ ద బిగినింగ్ ఆఫ్ లైన్ కాజెస్ ఎర్రర్స్. మనం స్టార్టింగ్లో ఒక కోడ్ రాసినాం అనుకోండి, అక్కడ ఫస్ట్ స్పేస్ ఇచ్చామనుకో అస్సలు వర్క్ అవ్వదు. సో అప్పుడు మనకి ఏమి ఇస్తుందంటే ఎర్రర్, ఇండెంటేషన్ ఎర్రర్ అని ఇస్తుంది. స్పేసింగ్ అనేది రాంగ్ ఉంటే మనకి ఏమి ఇస్తుందంటే ఎర్రర్లో ఇండెంటేషన్ ఎర్రర్. ఎందుకు మీకు చెప్తున్నాను ఎలాంటి ఎర్రర్స్ ఇస్తాయి అంటే, ఒక కోడ్ అనేది మీకు ఎర్రర్స్ అనేది ఇచ్చేటప్పుడు మీకు తెలియాలి అసలు అది ఏమి ఎర్రర్ అని తెలిస్తే మీరు అది కరెక్ట్ చేసుకోవడానికి, డీబగ్ చేయడానికి కరెక్ట్గా ఉంటుంది. సో నేను చెప్తున్నా ఎర్రర్ ఎలా వస్తుంది, ఇండెంటేషన్ ఎర్రర్ అంటే ఏమక్కడ స్పేసింగ్ అనేది రాంగ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్, సింపుల్ ప్రోగ్రామ్స్ చూసుకుందాం ఈ వీడియోలో. ఎగ్జాంపుల్స్ కోసం మీకు ఎలా ఉంటుంది, ఎలా ప్రింట్ అవుతుంది అంటే, ఇప్పుడు లైన్ బై లైన్ ఆర్డర్ అని చెప్పాను, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్డర్గా ప్రింట్ అయితే ఎలా ఉంటుంది, ఎర్రర్స్ వస్తాయి. సో ఇప్పుడు ఎలా ఉంటుంది చూద్దాం. ఇప్పుడు సింపుల్గా వేరియబుల్ నేమ్ ఏ ఇచ్చి దానికి ఒక వాల్యూ 1 అని అసైన్ చేసిన తర్వాత దాన్ని ప్రింట్ చేస్తున్నా, ప్రింట్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, మనందరికీ తెలుసు 1 అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ దాంట్లోనే ఇంకొకటి కూడా రాస్తాం, ఇంకొక వేరియబుల్ తీసుకుంటాం, సేమ్ అదే వేరియబుల్ తీసుకొని ఇంకొక వాల్యూ ఇస్తాం, ఏ =2 ప్రింట్ ఏ. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది మనకు తెలుసు, 2నే. సో ఫస్ట్ టైం మనం ఏమిచ్చాం, 1 అని ఇచ్చాం వేరియబుల్కి వాల్యూ, తర్వాత ప్రింట్ చేసాం. మళ్ళీ తర్వాత ఏ అనే వేరియబుల్ ఇచ్చాం, దానికి 2 అనే వాల్యూ ఇచ్చాం, తర్వాత ప్రింట్ చేసాం. ఫస్ట్ ఏమి ఇచ్చామో అక్కడ ఇదే ప్రింట్ అవుతుంది, అంటే 1. అంటే నెక్స్ట్ దాంట్లో నెక్స్ట్ కూడా అంతే, నెక్స్ట్ వేరియబుల్లో మనం ఏమి ఇచ్చింటామో అదే ప్రింట్ అవుతుంది. ఈ 2 అనేవి మనం ఒకేసారి ఎగ్జిక్యూట్ చేసినా అది 1, 2నే ప్రింట్ అవుతుంది. అదే ఒకవేళ మనం ఇలా కాకుండా ఒకేసారి వేరియబుల్స్ A=1 A=2 ఇచ్చేసి సేమ్ అలానే ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చామనుకో, అప్పుడేమవుతుంది, ఇక్కడ ఫస్ట్ తీసుకునే వాల్యూ ఓకే, దాని వెంటనే మనం ఏం చేసాం, వేరియబుల్ వాల్యూ చేంజ్ చేసేసాం. సో అప్పుడేం ప్రింట్ అవుతుంది అంటే 2 అనే ప్రింట్ అవుతుంది. ఫస్ట్ దాని కింద మనకి ప్రింట్ లేదు, సో అది ప్రింట్ అవ్వదు. నెక్స్ట్ మనం అసైన్ చేసేస్తాం, మార్చేస్తాం, సో ఇక్కడ ఉండే ప్రింట్కైనా అదే ప్రింట్ అవుతుంది, ఇక్కడ ఉండే ప్రింట్కైనా అదే ప్రింట్ అవుతుంది. అలానే ఇంకొకటి చూద్దాం, స్వాపింగ్ లాగా.
A ఈజ్ ఈక్వల్స్ టు 1 అనుకో, B ఈజ్ ఈక్వల్స్ టు 2, తర్వాత A ఈజ్ ఈక్వల్స్ టు కూడా Bనే. అంటే A అనేది 1 అయితే B అనేది 2 అయితే A ఈజ్ ఈక్వల్స్ టు B అని అన్నారు. A అంటే 1, తర్వాత B అనేది 2. ఇప్పుడు నెక్స్ట్ ప్రింట్ అయ్యే స్టేట్మెంట్ని బట్టి మనం తీసుకుంటాం. ఎలా అంటే ప్రింట్ ఆఫ్ A అన్నా ప్రింట్ ఆఫ్ B అన్నా కూడా మనకి 2నే. ఎందుకు? ఇది ఆల్రెడీ ఫస్ట్ తీసేసుకున్నాం ఇన్స్ట్రక్షన్, బట్ అది ప్రింట్ అవ్వద్దు, దాని కింద ప్రింట్ లేదు. తర్వాత B అనేది 2, తర్వాత దాని కండిషన్ ఏమిచ్చారు? A ఈజ్ ఈక్వల్స్ టు B అన్నారు. B వాల్యూ ఎంత? 2, కాబట్టి 2 ఈజ్ ఈక్వల్స్ టు 2, కాబట్టి అవుట్పుట్ 2. ఓకే ఓకేనా? తర్వాత ఇంకొక ప్రోగ్రామ్ ఏంటంటే, ఈరోజు చెప్పాను కదా చాలా చిన్న ప్రోగ్రామ్స్ నేర్చుకుందామని. ఇప్పుడు A ఈజ్ ఈక్వల్స్ టు 1, B ఈజ్ ఈక్వల్స్ టు 2. ఇప్పుడు దీనికి మనం ఏం చేస్తున్నామంటే A అనే వేరియబుల్కి మనము ఇలా ఒక చిన్న ఎక్స్ప్రెషన్ B+1 ఇస్తాం. తర్వాత ఏమి ఇస్తాం? ప్రింట్ A ప్రింట్ B. ఫస్ట్ ఇక్కడ ప్రింట్ A అన్నారు, ఫస్ట్ ప్రింట్ A అన్నారు, కానీ మనకి ఇక్కడ వాల్యూ అసైన్ చేసిన వెంటనే మనకి ప్రింట్ రాయలేదు కదా. సో మనం ఇప్పుడు ఏని ఇక్కడే చూసుకుంటాం. లైక్ ఇప్పుడు A అంటే ఏంటి? ఇది కదా. A ఈజ్ ఈక్వల్స్ టు B అంటే ఏమి? 2 + 1. A ఈజ్ ఈక్వల్స్ టు 3. 3 ప్రింట్ అవుతుంది. అవుట్పుట్లో మనకి ఏం ప్రింట్ అవుతుంది? 3 ప్రింట్ అవుతుంది. అదే ప్రింట్ ఆఫ్ B అనుకో, మనకి B ఇక్కడే ఇచ్చారు, సో మనకి ప్రింట్ ఆఫ్ B అంటే 2 వస్తుంది. ఓకే, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్. A ఈజ్ ఈక్వల్స్ టు 2, ప్రింట్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్స్ టు A+1, ప్రింట్ ఆఫ్ A. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో ఉన్నదానికి మనకి ఒక తేడా ఏంటంటే, ఇక్కడ వెంటనే ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వలేదు, కానీ ఇక్కడ వెంటనే ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఫస్ట్ ప్రింట్ A అంటే 2 ప్రింట్ అయిపోతుంది ఫస్ట్. తర్వాత ఇంకొక స్టేట్మెంట్ ఏం రాశాడు? A ఈజ్ ఈక్వల్స్ టు A+1 అన్నాడు. A ఈజ్ ఈక్వల్స్ టు A+1. A అంటే ఏంటి? 2 + 1 అంటే ఇప్పుడు ఏంటి? A ఈజ్ ఈక్వల్స్ టు 3. ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి 3. అవుట్పుట్ అనేది 2, 3 అవుతాయి. ఓకే, మనం ఇంతకుముందు చూసుకున్నట్టు ఎక్స్ప్రెషన్స్ని మనం ఎలా అసైన్ చేస్తాం ఎలానో మనం చూద్దాం. అంటే ఇది ఎక్స్ప్రెషన్స్ ఇన్ పైథాన్. ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎ వ్యాలిడ్ కాంబినేషన్ ఆఫ్ వాల్యూస్, వేరియబుల్స్ అండ్ ఆపరేటర్స్. దీంట్లో ఏముంటాయి? వాల్యూస్ ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయి, ఆపరేటర్స్ కూడా ఉంటాయి. ఓకే, ఫస్ట్ వేరియబుల్స్ అంటే ఏమి? మనకు తెలిసిందే. వాల్యూస్ అంటే లైక్ ఇలా. ఓకే, ఆపరేటర్స్ అంటే ప్లస్, మైనస్, స్టార్ ఇలా. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చూస్తున్నామంటే ఎక్స్ప్రెషన్స్ ఎలా రాస్తాం. ఇలా రాయొచ్చు ఒక ఎక్స్ప్రెషన్ని A*B లేదా A+2 లేదా 5*2 + 3*4 ఇలా కూడా రాయొచ్చు. మనం ఒకవేళ ఇలా డైరెక్ట్గా ఎక్స్ప్రెషన్స్ని రాయకుండా వేరియబుల్స్లో మనం ఒక వాల్యూస్ లాగా ఈ ఎక్స్ప్రెషన్స్ని అసైన్ చేయాలంటే ఎలా అసైన్ చేస్తాం? A ఈజ్ ఈక్వల్స్ టు 2 + 3 చేచ్చా, లేదా B ఈజ్ ఈక్వల్స్ టు 3*2, C ఈజ్ ఈక్వల్స్ టు A + B. నేను స్టార్ అంటున్నాను ఏమనుకోవద్దండి, మనం దీన్ని ఇంట్ అంటాం. ఓకే, ఇది రాసిన తర్వాత దాని కిందనే ప్రింట్ ఆఫ్ A ప్రింట్ ఆఫ్ B ప్రింట్ ఆఫ్ C రాస్తే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి? A అంటే ఏంటి? A అంటే
2 + 3 5. బి అంటే 3 × 2 అంటే 6. అదే సి అంటే ఏ ప్లస్ బి. ఇక్కడ ఏ అంటే ఏమి ఫస్ట్ 5 ప్లస్ బి అంటే 6 కదా, +6 అంటే 11. ఆల్రెడీ ఇవి ప్రింట్ అయినాయి కాబట్టి మనం ఆ ఎక్స్ప్రెషన్ సి వచ్చేలోపు మనం వీటిని ఇలా యాడ్ చేసి ప్రింట్ చేయొచ్చు. ఓకే, తర్వాత ఇప్పుడు మనం ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్ నేర్చుకుంటున్నాం. ఏంటి ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్? లైక్ ఆపరేటర్స్ని ఎలా మనం చేయాలనేది చూస్తాం. ఓకే, మనం ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నాం? ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్, లైక్ ఆపరేటర్స్ ఎలా మనం ఆర్డర్ వైజ్గా చేయాలి అని. వాట్ ఆర్ ద డిఫరెంట్ పాసిబుల్ వేస్ టు ఎవాల్యుయేట్? ఒక ఎక్స్ప్రెషన్ తీసుకుందాం. 5 × 2 + 3 × 4 తీసుకుంటే అది మనం ఒక వేరియబుల్ అసైన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఏ చేయాలి. ఫస్ట్ దీంట్లో మనం ఇది క్యాలిక్యులేట్ చేయాలి, ఈ ఆర్డర్ ఆఫ్ ఆపరేటర్స్ చేయాలి అంటే మనం ఏం చేస్తాం? ఒక రూల్ యూజ్ చేస్తాం. ఆ రూల్ ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుందే బాడ్మాస్ రూల్. ఓకే, బాడ్మాస్ రూల్. దీంట్లో ఫస్ట్ స్క్వేర్స్, తర్వాత రూట్, తర్వాత డివైడెడ్ బై, తర్వాత ఇంట్, తర్వాత ప్లస్, తర్వాత మైనస్. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏమేమి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి? ఇంట్, అడిషన్, ఇంట్. ఓకే, ఫస్ట్ ఇంట్ చేయాలి, తర్వాత యాడ్ చేయాలి. అంటే ఓకేనా? ఫస్ట్ ఇంట్ చేద్దాం. అంటే ఏ = 5 × 2 10 + 3 × 4 12. ఓకే, తర్వాత అడిషన్ చేస్తాం కాబట్టి 10 + 12 22. అవుట్పుట్ అనేది 22 అవుతుంది. ఓకేనా? అలా ఇలా చేస్తే మనం ఆర్డర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఆపరేటర్స్. ఓకే, ఈరోజు మనం ఏమేమి నేర్చుకున్నాం అంటే ఈ పార్ట్లో మనం ఏమేమి నేర్చుకున్నామంటే ఇంట్రడక్షన్ నేర్చుకున్నాం, ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాం దీంట్లో. తర్వాత పైథాన్లో ఎలాంటి అప్లికేషన్స్ ఎవరెవరికి యూజ్ అవుతాయి అని నేర్చుకున్నాం. అది ఈజీనా కాదా అని తెలుసుకున్నాం. తర్వాత ప్రింట్ స్టేట్మెంట్ ఎలా యూజ్ అవుతుందో తెలుసుకున్నాం. తర్వాత ఒక పైథాన్ని క్యాలిక్యులేటర్గా యూజ్ చేయాలంటే ఎలానో తెలుసుకున్నాం. తర్వాత వేరియబుల్స్ ఏంటి అని తెలుసుకున్నాం. తర్వాత డేటా టైప్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అసలు వేరియబుల్స్లో వేరియబుల్ నేమ్ అంటే ఏంటి, ఆ వేరియబుల్ నేమ్లో వాల్యూస్ ఎలా స్టోర్ అవుతాయో తెలుసుకున్నాం. వేరియబుల్ టైప్స్లో స్ట్రింగ్ అంటే ఏంటి, ఇంటీజర్ అంటే ఏంటి, ఫ్లోట్ అంటే ఏంటి, బూలియన్ అంటే ఏంటి నేర్చుకున్నాం. దీని సింటాక్సెస్ నేర్చుకున్నాం. ఓకే, తర్వాత సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ నేర్చుకున్నాం. ఒక వేరియబుల్ని ఎలా డిఫైన్ చేయాలో నేర్చుకున్నాం. ఒక ఇన్స్ట్రక్షన్స్ని ఆర్డర్లో ఇస్తే ఎలా ఉంటుంది, ఆర్డర్లో ఇవ్వకపోతే ఎలా ఉంటుందో నేర్చుకున్నాం. ఒక స్పేసింగ్ అనేది రాంగ్ అయితే, అంటే స్టార్టింగ్లో స్పేసింగ్ అనేది ఇచ్చి తర్వాత కోడ్ రాస్తే దాని ఎర్రర్ ఎలా ఉంటుందో చూసాం, అంటే లైక్ ఇండెంటేషన్ ఎర్రర్. తర్వాత ఎక్స్ప్రెషన్స్ నేర్చుకున్నాం. ఎక్స్ప్రెషన్స్ ఎలా రాయాలి, ఒక ఎక్స్ప్రెషన్ని ఒక వేరియబుల్లో ఎలా ఇవ్వాలి నేర్చుకున్నాం. తర్వాత ఈ ఎక్స్ప్రెషన్స్లో ఉన్న ఆపరేటర్స్ అనేవి ఎలా ఒకటి తర్వాత ఒకటి నేర్చుకున్నాం. ఎలా ఒకటి తర్వాత ఒకటిని మనం ఎగ్జిక్యూట్ చేయాలని నేర్చుకున్నాం బై యూజింగ్ బాడ్మాస్ రూల్. సో ఈ రోజుతో మన ఈ పైథాన్లో ఇంట్రడక్షన్ పార్ట్ ఓవర్ అన్నమాట. ఎలా ఏంటి
ఎలా తీసుకోవాలి, అట్లీస్ట్ మనం స్క్రాచ్ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఎలా నేర్చుకున్నాం అంటే నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో అందరూ నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీకు నిజంగా ఈ వీడియో మాత్రం అర్థమైంది అంటే మీ ఫ్రెండ్స్కి, ఎవరైనా పైథాన్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి, చాలా అంటే చాలా ఈజీగా నేర్చుకోవాలనే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా ఈ వీడియో తరపున మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ అందరికీ రిప్లై ఇస్తాను. ఖచ్చితంగా కార్తికేయ పల్లవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ.